యేసు ప్రభు కలువరి సిలువలో చేసిన ప్రాణ త్యాగం ముందు మనిషి చేసే ఏ మంచి పని కూడా త్యాగం అనబడదు. హల్లెలూయా. ఆయన త్యాగం, ఆయన చిందిన రుధిరము, రక్తం మనల్ని వెలపెట్టి కొనుక్కుంది. ఆయన క్రయధనముగా చిందించిన రక్తానికి సాటి ఏది రాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అంటాడు, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నేను నిన్ను వెలపెట్టి కొన్నా అని. 2002 డిసెంబర్ నెల తుపాకీ తూటాలకు బలి కావలసిన నా జీవితం, చెరసాలలో జీవన్ మరణాల మధ్యన కొట్టుమిట్టాడుతున్న నా జీవితాన్ని ఈరోజు చంపేస్తే బాగుండు, ఈరోజు నా డెత్ డే అయితే బాగుండు, బ్రతుకు కొరకే నిరీక్షణ లేకుండా చావు కొరకు ఎదురు చూస్తూ 14 రోజులుగా చిత్రహింసలు పెట్టబడి చావు కొరకు ఆశపడుతున్న ఆ చీకటి గదిలో దేవుడు నాతో పలికిన మాట, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నేను నిన్ను వెలపెట్టి కొన్నా. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైనను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడైనను, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడైనను, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించుటకు దిగివస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అంత గొప్ప దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనని రాయబడి ఉంది. అంటే ఏమన్నమాట? ద్రాక్ష పండ్లని ఎంతగా మనము ప్రెస్ చేస్తామో, పిసుకుతామో, ఏ రీతిగా ద్రాక్ష రసం వస్తుందో ఆ ద్రాక్ష పళ్ళలో నుండి వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆఖరి నెత్తురు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చితకగొట్టబడ్డాడు. ఆయన జన్మించినది ఎందుకు అని అంటే మరణించుట కొరకే. హల్లెలూయా. ఆయన మరణించింది ఎందుకొరకు అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచుట కొరకే. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచినది అని అంటే మరలా రానయ్యి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ త్యాగం ముందు మనిషి యొక్క ఏ మంచితనం కానీ, మనిషి యొక్క ఏ మంచి పని కానీ త్యాగం అని పిలువబడుతుందా? సాటి రాదు. హల్లెలూయా. ఆయన చిందిన రక్తానికి వెల ఏది కూడా, ఎంతైనా ఈ లోక అష్టైశ్వర్యాలు కూడా పోగేసిన ఆయన రక్తపు చుక్క ముందు తేలిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఎప్పుడు నేను చెప్తా, ఆయన సన్నిధిలో నిలిచి పలికే ప్రతి మాటకు ఒకరోజు లెక్క చెప్పుకునేది ఉంటుందనే భయముతో నేను ఆయన సన్నిధిలో నిలబడతా. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటా ఆయన సన్నిధిలో నేనేమై ఉన్నానో అది అంతా కేవలం దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. ఆయన కృప లేకుండా నిలవగలిగిన వాళ్ళు, బ్రతకగలిగిన వారెవరు? ఈ రాత్రి మనందరం ఇక్కడ ఉన్నాం కదా, ఈ మాటలు వింటున్నావు కదా, దూరం నుంచి ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూస్తూ. చూడు, ఆయన కృప లేకుండా మనం సజీవంగా ఉండేవాళ్ళమా? ఆయన దయ లేకుండా సజీవంగా ఉండేవాళ్ళమా? హల్లెలూయా. 2002 డిసెంబర్ నెలలో తుపాకీ పాయింట్ బ్లాక్లో పెట్టి, మెడ మీద కాలు పెట్టి తొక్కిపట్టి, రివాల్వర్ లోడ్ చేసి పాయింట్ బ్లాక్లో పెట్టినప్పుడు ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ రిలీజ్ అవుతుంది. తల 2 ముక్కలు అయిపోవడమా? బుల్లెట్ ఈ వైపు నుంచి దూసుకొని రావడమా? చూడు, నిలిచి ఉన్న మీ ఎదుట అంటే ఇది నా దేవుని కృప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వయసులో అడవి బాట బట్టి, చిన్న వయసులో విప్లవ గీతాలు పాడుతూ, పీపుల్స్ వార్ పార్టీ రాడికల్ స్టూడెంట్ యూనియన్లో రాడికల్ యూత్ లీడర్గా, ఏరియా రక్షక దళ కమాండర్గా పనిచేసి, స్పెషల్ పార్టీ పోలీసులో చేతిలో పడి
మంటికి మన్నైపోవలసిన జీవితాన్ని మహిమను మోసే మందసముగా మార్చుకున్నాడు. మహిమంతా యేసయ్యకే కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో పేరు మాసిపోవలసిన ఈ జీవితాన్ని శ్రీశైలం ఊరి పేరు శైలముగా మార్చుకున్నాడు. విజయోత్సవాలతో ఊరేగింపజేస్తున్నాడు. తన ఉన్నత నామమునకు గొప్ప మహిమ ఘనత కలగడానికి ఆయన పాత్రగా వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒప్పుకుంటా, నేను ఎప్పుడైనా గాడిదకు ఘనత ఎక్కడిది అని అంటే గాడిద మీద ఆయన ఉన్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామానికి మహిమ పరుస్తాం. మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ మట్టి మనుషులు ఏం లేదు. నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా సొంతము కాదు, నేనేంటో చెప్పుకోవడానికి రాలేదు, నేను మనుషులను ఇంప్రెస్ చేయడానికి రాలేదు, ఏదో కానుక కొరకు గిఫ్ట్ కొరకు నేను రాలేదు. ఈ గుప్పెడంత గుండెలో ఆయన ఇచ్చిన వాక్కును మోసుకొని నేను తీసుకొని వచ్చిన. హల్లెలూయా. మీరు నొచ్చుకున్నా మెచ్చుకున్నా నా పని ఏందో తెలుసా? దేవుడు నాకేం చెప్పినాడో అది మీకు చెప్పి వెళ్ళడమే నా పనే. దేవునికి స్తోత్రం. ఐ డోంట్ కేర్ అబౌట్ మై ఫ్యూచర్ ఆల్సో. మళ్ళీ రేపటి కొరకు, భవిష్యత్ కొరకు నన్ను పిలుస్తారో పిలువరు, ఏమనుకుంటారో ఏమో, నాకు అవసరం లేదా. దేవుని పని చేయడము, దేవుని చిత్తం చేయడము నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మనుషులను ఇంప్రెస్ చేయడం కాదు, మనుషుల మెప్పు నాకు అవసరం లేదా, నా గొప్ప నాకు అవసరం లేదా. హల్లెలూయా. నా కోసము కలువరి సిలువలో వద్దకు తేబడిన దేవుని గొర్రెపిల్ల మోమున ఉమ్ములు భరించి, తలపై ముళ్ళ కిరీటం భరించి, 39 కొరడా దెబ్బలు అనుభవించి, కాళ్ళల్లో చేతుల్లో మేకులను అనుభవించి, పక్కలో బల్లెం పొట్టుతో పొడవబడి ఆఖరి నెత్తురు బొట్టును దారపోసినది ఎందుకొరకు అనంటే, నన్ను వెలపెట్టి కొనుక్కున్నది ఎందుకొరకు అనంటే, నా గొప్ప, నా మెప్పు, నన్ను నేను కనపరుచుకోవడం, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పడం, మనుషులను ఇంప్రెస్ చేయడం కోసం కాదు. హల్లెలూయా. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన ఒకరోజు రానయ్యున్నాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రానయ్యున్నాడు. కనురెప్ప పాటున మార్పునుంది. ఆయనను కలుసుకునేది ఉన్నదే. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇది సిద్ధపడే సమయం. హల్లెలూయా. ఇది దిద్దపడే సమయం. దిద్దబడితేనే సిద్ధపాటుకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దిద్దబడకుండా సిద్ధపడలేం. దేవునికి స్తోత్రం. ఇది దిద్దబడి సిద్ధపడి ఆయన మధ్యాకాశములో కన్నులారా ఆయనను చూస్తూ కలుసుకొని ఆ నిత్య రాజ్యమహిమలో చేరుకోవడానికి సిద్ధపడే సమయం. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. కునికి నిద్రిస్తున్నారా? మెలకువ కలిగి ఉన్నారా? రియల్ టెంపుల్ ఏందంట? రియల్ టెంపుల్. రియల్ టెంపుల్ ఎట్లా ఉండాలి? మహిమను మోసే దేవాలయముగా, నిజమైన ఆలయముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడో ఇంకొక మాట కూడా గుర్తు చేసి, ఇంకా ఆన్ టైం మధ్యలో ఏమైనా బ్రేక్ ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ. గ్లోరీ టు లార్డ్. ఆకలేసిన వాళ్ళు చెప్దామా హల్లెలూయా? ఓకే. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్దామా హల్లెలూయా? సరే, సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. రియల్ టెంపుల్ ఎట్లా ఉండాలి అని అంటే, రియల్ అంటే నిజం కదా, వాస్తవం, సత్యం, అబద్ధం ఏముండదు. హల్లెలూయా. అబద్ధమునకు జనకుడు ఆడు, కానీ సత్యస్వరూపి, నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుడు రియల్ టెంపుల్. హీఈస్ ట్రూ. ఐఎమ్ ద ట్రూ, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైఫ్. హల్లెలూయా. నేనే సత్యము మార్గము జీవం అన్నాడు కదా. మరి రియల్ టెంపుల్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. వినాలని సంతోషంగా ఉన్నారు కదా. మీరు ఎంత వినడానికి సిద్ధంగా ఉంటారో అంతగా మాట్లాడడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక సందేశము కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేసుకొని 7 పాయింట్లు 3 పాయింట్లు ఇవ్వడానికి నేను రాలే. ఐఎమ్ క్యారింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుని యొక్క హృదయ భారం మోసుకొని తీసుకొని వచ్చిన
ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు అవసరాల కోసం. ఒకసారి ప్రభు నాతో అన్నాడు, నా హృదయ స్పందన వినేవారు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలంట? ఆయన హృదయ స్పందన వినేవారు కావాలి అట. అడుగుతూ మిగిలిపోయేవారు కాదు, అవసరాల కోసం గోచాడే వాళ్ళు కాదు, అది కావాలి ఇది కావాలని ఆయన సన్నిధిలో మొరపెట్టే వాళ్ళు మాత్రము కాదు. ఎవరు కావాలో తెలుసా? వాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్? నీ చిత్తం ఏంటి ప్రభా? నీ ఇష్టం ఏంటి ప్రభా? నీ ప్రణాళిక ఏంటి ప్రభా అని ఆయన నుంచి వినడానికి ఆయన సన్నిధిలో ఎదురు చూసి ఆయన స్వరం కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, దప్పిగొనుచున్నది అని ఎదురు చూసేవారు కావాలా? హల్లెలూయా. వారసులం, ఆయన పిల్లలం కదా, భిక్షకులం కాదు. అడుగుతూ మిగిలిపోయే భిక్షకులం కాదు. వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తా, రియల్ టెంపుల్ గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినందుకు తన ప్రజలను వారి పాపముల నుండి తానే వారిని విడిపిస్తాడు. నిజమే. ఎందుకు? ఆయన మహిమను విడిచి మంటి దేహం దాల్చి మనుషుని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను ఎందుకు రిక్తుడుగా చేసుకున్నాడు? ఈ రియల్ టెంపుల్ గురించి ఒక మాట చెప్తా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో ఆరాధన చేసుకోవడానికి ఒక టెంపుల్ ఉండేది. దాన్ని ఏమంటారు? టబర్నెకల్ అంటే ప్రత్యక్ష గుడారం, ఆవరణం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధమైన స్థలం ఉండేది. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో నిబంధన మందస్సము, కెరూబులు రెక్కలు చాపి ఆ నిబంధన మందస్సములో మన్నాతో నింపబడిన పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, ఆ 2 శాసనములు గల పలకలు, 10 ఆజ్ఞలు గల పలకలు అవి ఉండేది. ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేస్తే రోజులు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పదలసిన ఒక మాట చెప్పి వాక్యంలో ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో తెర ఉన్నది. యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తాన్ని చేతబట్టి ఆ తెర వెనకాల ప్రవేశించేవాడు ఒక్కడు. ఇంకా విచిత్రం ఏంటంటే, యాజకుడు బయటికి రావడం ఆలస్యం చేస్తే, ఇక శబ్దం నిశ్శబ్దం అయిపోతే, అలికిడి లేకపోతే, పిలిచిన పలకకపోతే, ఇంకొక వ్యక్తి వెళ్ళి చూడడానికి కానీ, ఒకవేళ అక్కడ సృహ తప్పి పడిపోతే ఎత్తుకొని రావడానికి కానీ వీలు లేదు, వీలు ఉండదు. ఏందట? నడుమికి తాడు కట్టి బయట పట్టుకొని ఉంటారట. ఒకవేళ అక్కడ సృహ పడిపోతే తాడు బట్టి లాగేసేయాలి. చెప్పదలిచిన మాట, అతి పరిశుద్ధమైన స్థలములో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. రక్తాన్ని చేతబట్టి, యాజక వస్త్రాన్ని ధరించి, కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటనవేలి మీద, కుడి కాలి బొటనవేలి మీద ఆ బలిపీఠం మీది బలి పశువు యొక్క రక్తముతో ప్రోక్షించబడి, ఆ తైలాభిషేకము తలపైన, కుడి చేతి కొనపైన, కుడి చేతి బొటనవేలిపైన, కుడి కాలి బొటనవేలిపైన ప్రోక్షించబడిన యాజకుడు, ప్రధాన యాజకుడు, రక్తాన్ని చేతబట్టిన యాజకుడు, ఆయన మాత్రమే ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించుటకు అర్హుడట. అర్థమైన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. అయితే యాజకుడు తప్ప ఎవరూ ప్రవేశించలేని అతి పరిశుద్ధమైన స్థలానికి, పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఉన్న తెర ఒకసారి ఎవరు ముట్టుకోకుండా, పట్టుకోకుండా, టచ్ చేయకుండా ఆ దేవాలయపు తెర పైనుండి 2గా చినిగెనని రాయబడి ఉంది. హల్లెలూయా. తెర
చినిగిపోయిందట. ఎవరు చింపలేదు. ఎందుకు చినిగింది అని అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర చేస్తున్న సువార్త ఏంది అని అంటే, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించుచున్నది అనంటే సమీపించి ఉన్నది. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల మొదలులో కాదు, వేరులో ఉంచబడి ఉన్నది అని అన్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. ఇంత ర్యాష్గా, కఠినముగా సర్ప సంతానమాని ప్రకటిస్తున్న ఈయన ఒకరోజు వేలెత్తి చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. వేలెత్తి చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఆ యోర్దాను నది ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన వైపు చూపిస్తూ చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఈ మనుష్యుడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. వధించబడిన దేవుని గొర్రెపిల్లగా కలువరి సిలువలో కాళ్ళు చేతుల్లో మేకులతో ఆయన వ్రేలాడుతున్నప్పుడు సమాప్తమైనది అని తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏందో తెలుసా? భూకంపము కలిగింది, సమాధులు తెరవబడ్డాయి, మృతులైన వారు లేచారు. ఇంకా దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిబంధన మందసములో రక్తాన్ని, ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క రక్తాన్ని చేతబట్టి వచ్చి ఆ సంవత్సరానికి ఒక్కసారి ఒక్కడు యాజకుడు మాత్రమే ఆ నిబంధన మందసములో దేవుణ్ణి చూడడం, దేవుని స్వరం వినడం మాత్రం కాదు, ఎవరైతే ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క రక్తము కాకుండా పాపము లేని పరిశుద్ధమైన వధించబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత కడగబడతారో వారిలో నేను వచ్చి నిత్యము నివాసం ఉంటాను. హల్లెలూయా. వాస్తవం ఏంది అని అంటే, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చినాడు, ఎందుకు ఆయన మరణించినాడంటే, ఇక అతి పరిశుద్ధమైన స్థలములో తెరల వెనకాల కాదు, మీలోనే నేను నివాసం ఉంటానా, మీరే నా ఆలయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మనం ఏమై ఉన్నామట చెప్పండి? మీరు ఏమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు. ఇంకేమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాలయం ఏమంటారు? టెంపుల్. ఇప్పుడు మనం ఎవరు? రియల్ టెంపుల్. హల్లెలూయా. మొదటి యోహాను 4:4లో రాయబడి ఉంటుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పుస్తకంలో కొన్ని సంవత్సరాల క్రితం చదివిన మాట. పాల్ యాంగిచో గారని గొప్ప దైవజనుడు ఉండేవాళ్ళు. ఆ పాల్ యాంగిచో దైవజనుని దగ్గరికి ఒక వృద్ధురాలైన ఒక స్త్రీ వచ్చిందట. అయ్యా, దేవుని యొక్క చిరునామా నాకు చెప్పవా? యేసు ప్రభు ఎక్కడ ఉంటాడయ్యా? ఈ కట్టబడిన 4 గోడల్లో ఉంటాడా, లేదంటే నా ప్రార్థన గదిలో ఉంటాడా, హైదరాబాద్లో ఉంటాడా, నల్గొండలో ఉంటాడా, ముంబైలో ఉంటాడా, విజయవాడలో ఉంటాడా, ఇంకా సమ్వేర్ కొన్ని స్థలాల్లో ఉంటాడా? ఎక్కడున్నాడో చెప్పయ్యా, నాకు ఆశగా ఉన్నది. ఏం కావాలంట? దేవుని యొక్క చిరునామా. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ఇదిగో ఈ మనుషుడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే, అప్పటి వరకు యోహానును వెంబడించిన శిష్యులకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఒక సందేహము వారిలో తలెత్తింది. వేర్ ఫ్రమ్,
ఎక్కడి నుండి వస్తున్నాడు ఈయన, ఎక్కడ నివాసం ఉంటున్నాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడియేనా అని ఈ శిష్యులందరూ ఆయనను చాటుగా వెంబడిస్తున్నారట. దేవునికి స్తోత్రం. వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెనుదిరిగినాడు. ఎవరిని వెతుకుతున్నారు మీరు? వాట్ యు వాంట్ అంటే, బోధకుడా నీ నివాసం ఎక్కడా? హల్లెలూయా. బోధకుడా నీ నివాసం ఎక్కడా? ఆకాశ పక్షులకు గుళ్ళు, నక్కలకు బొరియలు. అంతకంటే ముందంటాడు, వచ్చి చూడుడి. ఏం చేయాలంట? వచ్చి చూడండి. ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలం లేదు. ఈ భూమి మీద స్థలం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలో వచ్చి చూడండి నేను ఎక్కడ ఉంటానో, ఎక్కడ లేదు. ఆయనకు ఓన్ ప్లేస్ అంటూ ఏమీ లేనే లేదు. తల వాల్చుకున్నటకైనా స్థలము లేదు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వృద్ధురాలైన స్త్రీ కూడా అడుగుతుంది, ఎక్కడయ్యా చిరునామా? యేసయ్య చిరునామా. ఐ వాంట్ ద అడ్రస్ ఆఫ్ గాడ్. నాకు దేవుని యొక్క చిరునామా కావాలి. నువ్వు చెప్పగలవా? అమ్మా నెక్స్ట్ సండే నువ్వురా, నేను చెప్తా అన్నాడట. వెళ్ళినాడు, మోకరించినాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రభా, సంఘస్థురాలు, ఆ పెద్ద మనిషి, వృద్ధురాలు, ఆ ఒంటరి, అన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఆ తల్లి అడిగింది, నీ చిరునామా చెప్పమన్నది. నన్ను ఆస్తులు అడగలేదు, డబ్బులు అడగలేదు, పోషణ అడగలేదు, ఆధారం ఏంటి అని నన్ను అడగలేదు, కానీ నిన్ను కోరుకుంది, నీ చిరునామా అడిగింది. ఇప్పుడు నేనేం చెప్పాలి? హల్లెలూయా. ఏం చెప్పాలి ప్రభా అని బైబిల్ తీసి ఆయన చదవడం మొదలుపెట్టినాడట. వెర్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ గాడ్? ఎక్కడ దేవుని యొక్క చిరునామా? మొట్టమొదటి మనిషి ఆదాం దగ్గరికి వెళ్ళి అడిగినాడట, ఆదామా ప్లీజ్ గివ్ ద క్లూ. నువ్వు కొంచెం నాకు క్లూ ఎక్కడున్నాడు దేవుడు? మిస్టర్, ఆల్రెడీ నేను ఏదేను తోటలో నుండి బయటికి పంపించబడ్డా. ఆ తర్వాత నోవా దగ్గరికి వచ్చినాడు, ఆ తర్వాత హనోకు దగ్గరికి వచ్చినాడు, అబ్రామ్ దగ్గరికి వచ్చినాడు, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధన అంతా తిరిగేసినాడు. అడ్రస్ దొరకలే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నాకు సహాయము చే అని ఆయన వాక్యాన్ని చదువుతూ అడ్రస్ వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైనా యేసు ప్రభు ఎక్కడున్నాడమ్మా, మాకు ఆయన చిరునామా కావాలమ్మా అంటే నువ్వేం చెప్తావు? మా పాస్టర్ గారిని అడిగి చెప్తా అంటారా? హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చినాడు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీలకు రాసిన పత్రిక, ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక దగ్గరికి రాగానే 3వ అధ్యాయం 16వ వచనంలోకి రాగానే అక్కడ మెరుపులాగా ఒక వచనం, ఒక ప్రత్యక్షత పౌలు చేత దేవుడు రాయించినడు. ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్ ఉన్నది. యు నో యు ఆర్ ద టెంపుల్. యు డోంట్ నో? నీకు తెలుసా నువ్వు దేవుని ఆలయమై ఉన్నాడని, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడని నీవు ఎరుగవా? క్వశ్చన్ మార్క్ ఉన్నది. అవును కదా అని థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీ కృతజ్ఞతలయ్యా, మాలోనే ఉన్నావయ్యా. ఈ మట్టి మనిషి మీద ఎంత ప్రేమయ్యా నీకు. ఆ మరియతో పరిమళ ద్రవ్యాలు తీసుకొని వచ్చి శవానికి బూయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే డౌట్ వచ్చింది. మళ్ళీ ఎక్కువ జామునే బయలుదేరిన, చాలా చీకటి ఉన్నప్పుడు, ఆదివారం తెల్లవారుజామున. అవును, మనం పరిమళ ద్రవ్యాలు, విలువైన అత్తరు, సాంబ్రాణి, ఇవన్నీ మనం పరిమళ ద్రవ్యాలు తీసుకొని పోతున్నాం. ఆ సమాధిని మూసి ఉంచిన రాయిని ఎవరు దొర్లిస్తారు? ఎట్లా తీయాలి? అది సీల్ చేయబడ్డది. రోమా సామ్రాజ్యపు యొక్క అధికారపు ముద్ర వేయబడి ఉన్నది. చాలా బరువైన రాయి. ఎవరు దాన్ని దొర్లిస్తారు? ఎవరు ఆ సమాధిని ఓపెన్ చేస్తారు? ఆ ఆలోచనలతో దగ్గరికి వచ్చేసరికి
వాళ్ళు వచ్చి చూసేసరికి రాయి లేదు, సమాధిని మూసిన రాయి దొర్లించబడ్డది. హల్లెలూయా. సమాధి ఓపెన్ ఉన్నది. పేతురు ఇదే విషయం ఎత్తి చెప్తూ అంటాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపాను. హల్లెలూయా. అక్కడున్న దేవదూతలు చెప్తున్న మాట అదే. హలో, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధిలో లేడు, సజీవుడైనాడు. ఆయన సమాధిలో ఉండడు, ఆయన సజీవులతో ఉంటాడు, సజీవులలో ఉంటాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మన్ను నిన్ను స్తుతించున, మృతులలో నీకు స్తుతి కలుగున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సండే రోజు వచ్చినాడు, వాక్యం చెప్తున్నాడు. ఆ మూలకి ఆ వృద్ధురాలు కూర్చున్నది. అయ్యా, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అన్నట్లుగా చూస్తుంది. ఈయన వాక్యం బోధించినాడు. ఆ సండే ఆరాధన అయిపోయినది. స్టేజ్ దిగగానే, పుల్పీట్ దిగి అక్కడ నిలబడగానే పరిగెత్తుకొని వచ్చినది. అయ్యా, అడ్రస్ కావాలయ్యా. అమ్మా, నీకోసం నేను ప్రార్థించిన, నువ్వు అడిగిన సందేహము కోసం ప్రార్థించిన, ప్రశ్నకు జవాబు ప్రత్యుత్తరం రావాలని ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన విన్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చినాడు, జవాబు ఇచ్చినాడు. ఇదిగో నీవు దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాను. అవునా, నేను నాలో? వా, మరి మీరయ్యా? నేను కూడా, నాలో కూడా. మరి నా పక్కన కూర్చుంటుంది ఆమె, ఆమె ఆమె కూడా. ఓహో, ఎంతమంది దేవుళ్ళు అయ్యా ఇంతకీ అని అన్నదంట. ఎంతమంది దేవుళ్ళు చెప్పండి, నోరు తెరిసి. ఎంతమంది దేవుళ్ళు? ఎంతమంది అమ్మా? ఒక్కడే దేవుడు. అవునా? నేను మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పండి. నేను టీచర్ని కాదు, నా దగ్గర ఏం స్టిక్ లేదు. మనందరము ఒక్క తండ్రి పిల్లలం. హల్లెలూయా. అందరం ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళమే. ఎవరు పరిపూర్ణులు కాదు. అంటిల్ లాస్ట్ బ్రెత్, ఆఖరి ఊపిరి వరకు మనము దేవుని దగ్గర నేర్చుకోవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆయన పరిపూర్ణతలోనికి ఎదగాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ప్రత్యక్షతలోనికి ఎదగాల్సిన వాళ్ళమై ఉన్నాం. అన్నీ నాకు తెలుసు అనడానికి లేదు. ఈ ఆత్మీయ యాత్రలో ఎవ్రీడే, అనుదినము నూతనముగా వాత్సల్యము మన ఎడల ఆయనకు బుడుతుంటే, కృప వెంబడి కృప పొందుతూ మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము దాటి వెళ్ళాలి. హల్లెలూయా. ఆఖరి ఊపిరి వరకు మనము ఆయన పాదాల దగ్గర మనము నేర్చుకోవలసిన వారమే. వి ఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ద గాడ్, స్టూడెంట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెస్పాండ్ కండి, సరేనా? అయితే ఒక్కడే దేవుడు అయితే నాలో, నీలో, నా పక్కన కూర్చున్నామెలో, చర్చికి వచ్చే వాళ్ళందరిలో, మన చర్చ్ కాకుండా ఈ భూమి మీద ఉన్న సంఘస్థులందరిలో ఎట్లా నివసిస్తాడయ్యా అని క్వశ్చన్ చేసిందంట. మళ్ళీ అమ్మా, 10 తారీఖు ప్రతి నెల ఆల్ నైట్ ఉంటుంది కదా, జనవరి ఇంకా ఒక 10 రోజులైతే ఈ నెల 10 తారీఖు ఏముంది? మొత్తం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది కదా, ఆ రోజు నీకు చెప్తా అన్నాడట. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా, వాక్యానుసారమైన, వాక్యాధారమైన సమాధానం నేనేం చెప్పాలి? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడినాడు. పాల్ యాంగిచో గారితో సమాధానం పొందుకొని దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చినాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనకు సమాధానం దొరుకుతుందా లేదా? ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చినాం. సంఘముగా, సమాజముగా, సహవాసములో మనము కూడి ఉన్నాం. దేవుని వాక్కు కొరకు తృష్ణ కలిగి, దప్పి కలిగి ఎదురు చూస్తున్నాం. నిద్ర మానుకొని సమాధానం ఉంటుందా సమాధానం? నా దేవుడు పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇస్తాడు, ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరుస్తాడు. నా దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు, సొమ్మసిల్లు వారికి నూతన బలం ఇస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు.
ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడై తిరిగి లేచినవాడు, యుగ యుగములు సజీవుడుగా ఉండేవాడు. హల్లెలూయా. ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా, ఆది అంతము లేనివాడు, నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ఒక్క రాత్రి ఒంటరిగా నిలిచిపోయినందుకు ఆయన చరిత్ర భూమి మీద తారుమారైపోయింది. హల్లెలూయా. చరిత్రలో ఆయన జీవితము ఆ రాత్రి చెరగని ముద్రలాగా మిగిలిపోయింది. హల్లెలూయా. ఒక్క రాత్రి. దేవునికి స్తోత్రం. ఒంటరిగా మిగిలిపోయినందుకు ఈ రాత్రి నీకు సమాధానం ఇస్తాడని నమ్ముతున్నావా? ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా సరే, ఎంత దూరం నుంచి నువ్వు వచ్చినా సరే, నీ గుండెలో ఏ బాధతో, భారముతో, మనుషులకు చెప్పుకోలేని ఏ వేదనలతో నువ్వు వచ్చినా సరే, అన్నీ తెలిసిన దేవుడు, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు, తన చేతులు చాపి నీకు రూపమును ఏర్పరచిన దేవుడు, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్నెరిగినవాడు, క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు ఈ రాత్రి నీ సందేహాలన్నిటినీ, సందేహం అంటే ప్రశ్నను అక్షరాల్లో పెట్టాలంటే క్వశ్చన్ మార్క్ అంటారు ఇంగ్లీష్లో. నీ క్వశ్చన్ మార్కులన్నిటినీ ఆశ్చర్యార్థకంగా ఆయన మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలో మనకు సమాధానము దొరుకుతుంది. ఈ రాత్రి నువ్వు సమాధానముతో వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సమాధానం పొందుకున్నాడు పాల్ యాంగిచో గారు. ఆల్ నైట్ ప్రేయర్ వచ్చింది, ఇట్లాగే ఆరాధన నడుస్తుంది. 12 కూడా దాటిపోయింది. 1 గంటకు టీ బ్రేక్ ఉంటుంది. ఆ ముసలమ్మ అక్కడనే చూస్తూ ఉంది. అందరూ కొంచెం అటు ఇటు కునుకుతున్నారు, కొంచెం అటు ఇటు లేచి తిరుగుతున్నారు, అట్లా వెళ్ళి ముఖం మీద నీళ్లు జల్లుకొని వస్తున్నారు, కొంచెం కాళ్ళు అటు ఇటు చేసుకొని వస్తున్నారు. రాత్రి అంతా కదా. హల్లెలూయా. రాత్రంతా దేవుని సన్నిధిలో, మనకంటే ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవడం అలవాటు, కానీ 5-6 గంటలు కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది కదండి. దేవునికి స్తోత్రం. అదే చిట్చాట్, అదే బాతకాని అంటారు తెలంగాణ భాషలో. పెట్టాలంటే చుట్టాలు వస్తే, బంధువులు వస్తే, స్నేహితులు వస్తే, వాట్సాప్ ఆన్ చేస్తే, ఫేస్బుక్ ఆన్ చేస్తే, ఓ చాటింగ్, బ్రౌజింగ్, చీటింగ్, చాటింగ్ అన్నీ టైం లేకుండా నడుస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొంచెం లేచి నిలబడి, కొంచెం కూర్చొని, కొంచెం తిరిగి, కొంచెం ముఖాన్ని నీళ్ళు చల్లుకొని, కొన్ని వాటర్ తాగి, నా పగవాడా నీ చేతికి చిక్కి తినా, ఇంకెంతసేపు ఆడతావు, ఇంకెంతసేపు చెప్తావు, అయ్యో ఇంకా టైం అవుతలేదా, కొంచెం వంకాయలు జోకుతూ, తెలంగాణ భాషలో అంటారు. హల్లెలూయా. ఆ ఆఖరణకు వచ్చిన వృద్ధురాలు మెలకువగలిగి ఉన్నది. ఈరోజు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. ఈయన దగ్గర సమాధానం ఉంది, దేవుని దగ్గర పొందుకున్నాడు. టీ బ్రేక్ రానే వచ్చింది టైం. హల్లెలూయా. టీ బ్రేక్లో టీ తాగుదాం. హల్లెలూయా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకొని తాగండి, పర్లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ యవనస్తులు అందరు వెళ్ళి టేబుల్ మీద వాటర్ పెట్టేసి ఆ ఫ్లాస్క్లో టీ రెడీ చేసి పెడతా ఉన్నారు. అందరు బయటికి వెళ్ళి టీ తీసుకుంటున్నారు. పాస్టర్ గారు పాడి 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 చెప్పి ప్రార్థన అంశాలు చెప్పి, వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి, పాటలు పాడి తడారిపోయింది గొంతు. వెళ్ళి అట్లా వాటర్ టేబుల్ దగ్గర నింపి పెట్టారు కదా గ్లాసులు, ఒక గ్లాస్ అందుకొని నీళ్లు తాగుదామని అనుకున్నాడు. ఆ ముసలమ్మ రానే వచ్చింది. ఏమైంది బిడ్డ అని అడిగింది. పెద్దమ్మా నీకు సమాధానం చెప్తా, వాటర్ తాగు అని అన్నాడట. ఫస్ట్ తీసుకోబోతుంది గ్లాస్ ఒకటి. ఆగాగాగన్నాడు. ఏమైంది, ఈ గ్లాస్ బాగాలేదా, పక్క గ్లాస్ తీసుకోవాలా, ఆగు ఒకసారి గ్లాసులో చూడు అన్నాడట పాస్టర్ గారు. చూసిందట, నీళ్ళు బాగానే ఉన్నాయి, చెత్త చెదారం ఏమి లేదు, దుమ్ము ధూళి ఏం లేదు, సరిగ్గా చూడు అన్నాడట. చూసిందంట. ఆమెకు వెలగలేదు. కొందరికి ట్యూబ్ లైట్లు కొంచెం లేట్గా వెలుగుతాయి, లూజ్ కనెక్షన్ ఉంటుంది కదా.
చూసిందిట, ఏం లేదు లూజ్, చెత్త బూజు ఏం లేదు, మంచిగానే ఉన్నాయి నీళ్ళు. సరిగ్గా చూడు, అది పున్నమి వెన్నెల కాస్తుంది. వెన్నెల అంటారా, చందమామ అంటారా, ఏమంటారు మీ భాషలో? వెన్నెల అంటే ఫీమేల్ అవుతుంది, మామ అంటే చందమామ, మేనమామ అన్నీ వస్తాయి కదా. తెలంగాణ భాషలో చందమామ అంటారేమో, అవునా? మీరు మేనమామ అంటారా, చందమామ అంటారా? అయ్యా మీ మహబూబ్ నగర్లో ఏమంటారు? చందమామేనా? సరే, ఏం కనబడ్డదంట నీళ్ళల్లో? చందమామ కనబడ్డాడు. పక్క గ్లాసులో చూడమ్మా అన్నాడంట. ఏం కనబడ్డాడు? ఆ టేబుల్ మీద ఉన్న నీళ్ళతో నింపబడిన ప్రతి గ్లాసులో చందమామ కనబడ్డాడంట. ఒకసారి పైకి తల ఎత్తి చూడమ్మా అన్నాడు. చూసి, ఎందుకు చూడమన్నాడు? ఎన్ని చందమామలు కనబడుతున్నారు? మేనమామలు, చందమామలు. మేనమామలు అంటే 5-6 ఉంటుండొచ్చు, డజన్ మంది కూడా ఉంటారేమో, కానీ చందమామ ఒక్కడే కదా. పొద్దుగాల చూసినా సాయంత్రం చూసినా ఒక్కడే మామ, ఒక్కడే మామ కనబడుతున్నాడయ్యా. మరి గ్లాసులలో ప్రతి గ్లాసులో చందమామ కనబడుతున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంటీ గ్లాసులో కనబడట్లేదు, నీళ్ళతో నింపబడిన గ్లాసులో చందమామ కనబడుతుంది. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని ఆలయముగా మార్చబడతారు. హల్లెలూయా. తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళా చేయనని మాట ఇచ్చి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని నా బైబిల్లో రాయబడి ఉంది. మీ బైబిల్లో ఉందా లేదా చూడండి. గలతీ 3:27. ఎంత ఫాస్ట్గా తీసినారయ్యా. గలతీ 3:27. హల్లెలూయా. త్వరగా ముందు మాటకే ఇట్లా ఉంటే, కొసరికే ఇట్లా ఉంటే ఇంకా అసలుకి ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. చదవండి అయ్యగారు. తీశారు అందరూ? గలతీలకు రాసిన పత్రిక 3:27 ఆదికాండం పక్కనే ఉంటుంది చూడండి. మనం ఏదైనా చెప్పినామంటే ఒకటి. ఫిలెమోనుకు రాసిన పత్రికనే. బైబిల్లో ఫిలెమోను కూడా ఉందా? ఎప్పుడు చూడలేదే. ఫస్ట్ ఎక్కడ పోతుంది? రెఫరెన్స్ చెప్పగానే కొంచెం హార్డ్ రెఫరెన్స్. ఆదికాండం అంటే తెలిసి ఉంటుంది, ప్రకటన గ్రంథం అంటే తెలిసి ఉంటుంది. ఎందుకు ముందు ఒకటి వెనక ఒకటి. కీర్తన అంటే కీర్తన కొంచెం తెలుసు. సామెతలు అంటే ఆ పక్కనే ఉంటుంది. ఏదైనా ఫిలెమోనో, హబక్కూకో, ఆమోసో, ఓబద్యానో చెప్పినామనుకో, ఎన్నో పేజీ. ఫస్ట్ ఎక్కడ పోతుంది చెయ్యి? విషయ సూచిక దగ్గరికి పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా వెతుకుతున్నారు. గలతీ అనగానే విషయ సూచిక. ఎట్లా ఉండాలో తెలుసా? ఒక టైం రాబోతుంది, వాక్యం అనేది కరువు అవుతుంది. ఈ ప్రింటెడ్ బైబిల్ అనేది మన చేతులు ఉండదు. మనం ఎట్లుండాలనో తెలుసా? మొబైల్ బైబిల్స్ లాగా ఉండాలట. హల్లెలూయా. నా బైబిల్లో పేతురు రాస్తున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఎందుకు పిలిచినాడో తెలుసా? తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రకటన చేయు నిమిత్తము కాదు, ప్రచురము చేయు నిమిత్తం. ప్రచురము అనంటే ఇదంతా ఏంటి? ప్రచురము చేసింది. అక్కడ రాయబడిన ఒక క్యాలెండర్ ఉందనుకోండి, అక్కడ ఉంది చూడగానే 2023 ఆశీర్వదించును, ఫిబ్రవరి నెల ఆశీర్వదించబడే నెల, రియల్ టెంపుల్ చూసి కళ్ళతో చదువుకుంటాం, అవునా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజగా మీరు మార్చబడి ఉన్నారని రాయబడి ఉంది. హల్లెలూయా. గలతీ 3:27 ఏమని రాయబడి ఉందో చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన కొందరు, మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. కొందరు కాదా? మీరందరూ. నేను కొందరే అనుకున్నానే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏకముగా ఉన్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అబ్బా, సంతోషం లేదా? హల్లెలూయా. హల్లెలూయా. వైట్ షర్ట్ వేసుకుంటే దూరం నుంచి కూడా వైట్ షర్ట్ కనబడుతుంది, కావునా? సైడ్ నుంచి రెడ్, ఈ సైడ్ నుంచి బ్లాక్, వెనుక నుంచి గ్రీను, ముందు నుంచి పింక్, పై నుంచి బ్లాక్, అట్లా కనబడుతుందా? చీకట్లైనా, పొద్దుగాలైనా, సైడ్ నుంచి అయినా, దగ్గర నుంచి అయినా, దూరం నుంచి అయినా వైట్ కలర్ వైట్ కలరే, రెడ్ కలర్ రెడ్ కలర్. అవును కదయ్యా? హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించినబట్ట? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తును ధరించుకున్నావు. ఇప్పుడు ఎవరు కనబడాలి మరి నీలో? నువ్వే కనబడాలా?
హల్లెలూయ. ఎందుకు ఈ క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును లోకములో ప్రత్యక్షపరచడానికి, లోకానికి క్రీస్తును కనపరచడానికి క్రైస్తవ జీవితం. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించి నేను ఆరాధించుచున్న క్రీస్తు సజీవుడై ఉన్నాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు, ఆయన యుగ యుగములు సజీవుడై ఉంటాడు, అందుకు నేను సజీవ సాక్షిని, ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని నీవు లోకములో జీవ వాక్యమును చేతబట్టుకొని దివిటిలాగా వెలుగుతూ అగ్నిలాగా రగులుతూ సజీవ సాక్షిగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఈ లోకములో నువ్వు ఉండాలి. సండే క్రైస్తవులాగా నువ్వు ఉండొద్దు. నేను బి చర్చికి పోతా, నేను బి చిల్లర మార్చి కానికేస్తా, నేను బి పాట పాడతా, బీబీ ఏం ఒరిగేది ఉండదు. హల్లెలూయా. నేను బి చర్చికి పోయినా, సండే రోజు అటెండెన్స్ వేసుకున్నా, చిల్లర మార్చి కానికేసుకున్నా, ఏమీ ఉండదు. దేవునికి కావాల్సింది సండే క్రైస్తవులు కాదు, అటెండెన్స్ క్రైస్తవులు కాదు. ఎవరు కావాలి? దేవునికి మండే క్రైస్తవులు కావాలి. అంటే సుమారం క్రైస్తవులు కాదు, ఆత్మతో అగ్నితో ప్రజ్వలించే రగిలే మండే క్రైస్తవులు కావాలి. ఎవరు క్రైస్తవులు అని అంటే క్రీస్తును ధరించిన వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తును పోలి జీవించేవారు క్రైస్తవులు. క్రీస్తులాగా లోకములో నాలో పాపం ఉంటే చూపించండి సవాలు చేయగలిగిన పరిశుద్ధతలో పరిపూర్ణతలో క్రీస్తును పోలి జీవించే వాళ్ళు క్రైస్తవులు. అట్లాంటి క్రైస్తవ జీవితం కావాలే తప్ప నా పేరు పాత పేరు అది, కొత్త పేరు ఇది. బాప్టిజం తీసినప్పుడు నా పేరు అబ్రామ్ అని పెట్టినారు, నా పేరు ఇస్రాయేల్ అని పెట్టినారు. పేరు కాదు కదా ఇంపార్టెంట్, పేరుకు దగ్గ గుణం క్రీస్తును పోలి మనము జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. టీ బ్రేక్ ఏమైనా ఉంటుందా గారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాధు సుందర్ సింగ్ గారు తెలుసా మీకు? ఎప్పుడన్నా విన్నారా సాధు సుందర్ సింగ్ గారు? సాధు సుందర్ సింగ్ గారు ఒక దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినారు. మీటింగ్ చూసుకొని కాలినడకన తను బస చేస్తున్న ఇంటికి వచ్చి తలుపు తట్టినారు. తలుపు తట్టేసరికి అందరు మరి బిగ్ బాస్ చూస్తున్నారు, జబర్దస్త్ చూస్తున్నారు, ఇక చాలా ఉంటాయి కదా, డి చూస్తున్నారు. నేను సినిమాలు చూడనండి, బిగ్ బాస్ మాత్రం చూస్తా. ఆ జబర్దస్త్ అప్పుడప్పుడు కొంచెం దుఃఖంలో బాధలో ఉంటా కదా, టైం పాస్ కొరకు ఏదో జోక్ కొరకు జబర్దస్త్ చూస్తా. హల్లెలూయా. పాలే కదా, కానీ చెట్టు నుంచి వస్తాయి. ఒక్క చుక్క తాగి చూడు, జిల్లెడు పాలు, ఏమవుతుంది? బలం వస్తుందా? ఆయుష్ పెరుగుతుందా? పాలే కదా, కానీ గేదె పాలు కాదు, ఆవు పాలు కాదు, చెట్టు పాలు. సినిమా కాదు కదా బిగ్ బాస్, జబర్దస్త్. ఏమవుతుంది? జిల్లెడు పాలు తాగుతున్నావు, ఏమైతే? ప్రాణం పోతుంది. హల్లెలూయా. ఫిజికల్గా ఏం కాదు, పండు తినగానే వాళ్ళ నురుగు గార్చుకొని చచ్చిపోయారు. అక్కడ ఆదామవ్వ చచ్చిపోయినారా? ఈ పండు దినమున నువ్వు చేస్తావు అని అంటే పండులో విషయం ఏం లేదు, దేవుని మాటలో శక్తి ఉంది. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. హల్లెలూయా. వెంటనే చచ్చిపోయినారా పండు తినగానే? ఏం చావలే, కానీ స్పిరిచువల్గా వాళ్ళు చనిపోయినారా? దే ఆర్ డైడ్ ఇన్ ద స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన జీవితము మహిమను కోల్పోయి దిగంబరులమని తెలుసుకొని ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినారు, దేవుని సన్నిధికి దూరమైనారు. ఏం చూస్తున్నారు వాళ్ళు గదిలో ఉండి? కానీ చిన్న పాప వచ్చి డోర్ ఓపెన్ చేసిందంట. ఎవరు? చిన్న పాప డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న వ్యక్తిని చూసి పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఆ బయట ఉన్న సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటున్నారంట, పాపం నా గడ్డము, నా జుట్టు, నా తలపాగా, ఈ నిలువుటంగి, ఈ కాషాయ వస్త్రాలు చూసి పాపం భయపడినట్లుంది, అడవిలోంచి వారిపోయి వచ్చినట్టున్నా, భయపడిందేమో పాపం చిన్న పాప అనుకున్నాడంట. పెద్దవాళ్ళు ఎవరు లేరా అనుకొని బయటనే నిలబడ్డాడంట. ఆ పాప లోపలికి పరిగెత్తుకొని వెళ్ళింది. లోపల ఉన్నారు కదా, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ట్విట్టర్లోనో టెలిగ్రామ్లోనో
ఇక రకరకాలు బిగ్ బాస్లోనో జబర్దస్త్లోనో ఇక పేరు చెప్పి నానోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, బిజీగా ఉన్నారు. చూస్తూ చూస్తూ ఎవరమ్మాయి అని అడిగారట. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు, నిద్ర పట్టలేదు నాకు, కన్నీళ్లతో మిగిలి ఉన్న దేవుని సన్నిధిలో. ఆ అమ్మాయి ఏమని చెప్పిందో తెలుసా? మమ్మీ, మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు మమ్మీ అన్నదంట. హల్లెలూయా! ఆ సమాధానం నా గుండెని కదిలించింది. మమ్మీ, మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు మమ్మీ అన్నదంట. వెంటనే ట్యాబు, ఫోను, ఐఫోను అది అన్నీ ఆపేసింది. కళ్ళు ముఖం గడుకుంది, ఆ చున్ని తీసుకుంది, తెల్ల చున్ని, అబ్బా ముసుగేసుకుంది. అయ్యగారు బయటకు వచ్చింది. భక్తి వేషం. వేశ్యలనైనా క్షమిస్తాడట కానీ వేషధారులను దేవుడు క్షమించాడట. ఎందుకు ఈ వేషధారణ? పాపం ఒప్పుకొని విడిచిపెడితే పోతుంది. నటన ముందొక తీరు, వెనుకొక తీరు, చర్చిలో ఒక తీరు, ఇంటి దగ్గర ఒక తీరు, మనుషుల ముందు ఒక తీరు, సీక్రెట్గా ఒక తీరు, బయట ఒక తీరు, లోనొక తీరు. దాన్ని ఏమంటారు? యేసు ప్రభు అయితే వేషధారులారా అన్నాడు. హల్లెలూయా! పరలోకంలో వేషధారులకు నో ఎంట్రన్స్ అట. వేశ్యలకు ఎంట్రన్స్. ప్రభా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా, మళ్ళా చేయనయ్యా, క్షమిస్తాడా? హల్లెలూయా! వేషధారులకు క్షమాపణ లేదు. బయటకు వచ్చి చూసిందట. అయ్యగారు మీరా అండి? రండి రండి రండి. తర్వాత యేసయ్య వచ్చాడన్నావు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. సరే, ఇంత విన్నాం కదా. ఎప్పుడైనా మనల్ని చూసిన వాళ్ళు, మీరు క్రైస్తవులా అండి? మీరు చర్చికి వెళ్తారా అండి? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అండి? సీనియారిటీ చెప్తాము కదా. 15 ఏళ్ళు నేనేమనుకుంటున్నావు? మా తాతలు నేతులు దాగిరు, మా మూతులు వాసన చూడండి. ఏముంటుంది? కంపు ఒకటి మిగులుతుంది కదా. మా చచ్చిపోయిన బర్రె అండి, పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చేదండి. అక్కడ బర్రె లేదు, బుడ్డి లేదు. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చిందంటే ఆధారం ఏముంది? మా తాతలు నేతులు తాగినారు, మా మూతులు వాసన చూడండి అంటే ఏముంది అక్కడ? నా సీనియారిటీ ఇంత అండి. ఏమైంది? నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఒక్కరైనా నువ్వు మొక్కే దేవుడు నాకు కావాలి, నువ్వు వెళ్ళే చర్చికి నేను రావాలి, నీ సంతోషానికి కారణమేంది, నీ విజయానికి రహస్యమేంది అని ఒక్కరన్నా నిన్ను అడిగినారా? అబ్బే, అట్లాంటిది ఏం లేదండి. లోకంతో ఉన్నప్పుడు నేను బి లోకం, చర్చిలో ఉన్నప్పుడు నేను కూడా సెయింట్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2023 సెకండ్ మంత్ 2వ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలో తెలుసా? వచ్చేటప్పుడు యాకోబులాగా వచ్చినావేమో, ప్రాణ భయముతో వచ్చినావేమో, మా అన్న నా ప్రాణం తీస్తాడని అనుకుంటున్నావేమో. నెక్స్ట్ 21-22 సంవత్సరాల తర్వాత నేను నా తండ్రి ఇంటికి అడుగు పెడుతున్నా. నా ఇల్లు ఎక్కడ? నా పని వాళ్ళకు స్థలం ఎక్కడ? నా మందలకు చోటు ఎక్కడ? నెక్స్ట్ వాట్ ఈజ్ ద నెక్స్ట్ అనే సందేహము, ప్రశ్నార్థకము నీ జీవితంలో ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఈ రాత్రి సమీపించి ఉన్నావేమో. తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళబోతున్నావో తెలుసా? నీ స్టైల్ మారబోతుంది. ఒక ఆమె వాడుతుంది, నా స్టైల్ మారింది. సరే, స్టైల్ మారిందో మారలేదో మనకైతే తెలియదు, కానీ యాకోబు యొక్క వాకింగ్ స్టైల్ మారింది తెల్లారేసరికి. అప్పటి వరకు బాగానే నడిచినాడు, తెల్లారి కొంచెము కుంటుతూ నడుస్తున్నాడు, తొడగుడు వసిలిపోయింది, ఇంకా పేరు మారిపోయింది. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి అని దేవుడే అడిగితే యాకోబునయ్యా. యాకోబు అంటే అర్థమైంది, మడిమ పట్టుకున్నవాడు అని అర్థం. ఇంకా కొంచెం గ్రాంధిక భాషలో కాకుండా కొంచెం వాడుక భాషలో మోసగాడు. హల్లెలూయా! నేను మోసగాన్నయ్యా, నేను మడమ పట్టుకున్నవాన్నయ్యా. హలో, నీ గతంలోనే మిగిలిపోకు. ఎప్పుడో చేసిన దాన్ని నీ మనసు నిండా, నీ గుండె నిండా మోసుకొని రాకు. 430 సంవత్సరాలు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నా, ఒక్క రాత్రిలో ఐగుప్తులో నుండి, దాసత్వంలో నుండి, ఇనుప కొలిమిలో నుండి వాగ్దాన దేశమునకు మేఘస్తంభమై, అగ్నిస్తంభమై నేనే
నా చాచిన చేతితో బాహుబలముతో బయటికి తీసుకొని వస్తే 40 ఏండ్లు ఐగుప్తు బయటకు వచ్చినాక కూడా వాళ్ళ గుండెల్లో ఐగుప్తును మోసుకొని వచ్చినారా. హల్లెలూయా. నువ్వు అట్లా గతాన్ని మోసుకొని తిరగకు. అయ్యో నేను అప్పుడు అది చేసిన కదా, అప్పుడు ఇది చేసిన కదా, నా బ్రతికెందుకు, నేను ఇట్లాంటి దాన్ని, నేను అట్లాంటి వాడిని. నీ గతంలోనే మిగిలిపోకు. నీ భవిష్యత్ కొరకు అడిగేయకుండా బందీలాగా మారిపోకు. గతం, మన గతం సిలువలో గతించిపోయింది. హల్లెలూయా. మన భవిష్యత్ క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానముతో నూతన సృష్టిగా మార్చబడింది. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము. హల్లెలూయా. నువ్వు నూతనమైనవా? ఈ రాత్రి తెల్లవారుజామున తిరిగి వెళ్ళేటప్పుడు నీ పేరు కూడా మార్చబడబోతున్నది. యాకోబు కాదు బిడ్డ, నువ్వు ఇశ్రాయేలు. హల్లెలూయా. తండ్రి ఇంటికి పోయి మందలను గాయాలి, పనివారిని పెట్టాలి, నా కుటుంబము 11 మంది పిల్లలు, వాట్ కెన్ ఐ డూ, ఇవన్నీ కాదు. లేచి బేతేలుకు పో, అక్కడ నా కొరకు ఒక బలిపీఠమును కట్టు. హల్లెలూయా. రకరకాల సమస్యలు, చింతలు, భారము, వేదన, దుఃఖము, అనారోగ్యము, అప్పుల సమస్యలు, సమాధానము లేని స్థితి, చేతి పనులు లేని స్థితి, సంపాదించినంత చినిగిపోయిన డబ్బులు చినిగిపోయిన సంచిలో వేస్తున్న స్థితి, ఆరోగ్యం ఎన్ని మందులు మింగినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏమీ ప్రయోజనము లేని స్థితిలో, సమాధానము లేని స్థితిలో నీ బ్రతుకున్నదేమో, నీ జీవితం ఉన్నదేమో. ఈ 2023 ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక రూపాంతర అనుభవం పొంది వెళ్ళబోతున్నావు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడి వెళ్ళబోతున్నాం. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు, లోకముతో కాదు, సమస్యలతో కాదు. పౌలు అంటాడు, నేను గాలిని కొట్టినట్టు పోరాడతలేను. నీ సొంతము కొరకు, నీ సమస్యల కొరకు, నీ చింత, నీ భారం గాలితో పోరాడినట్టే ఉంటుంది. ఎప్పుడైతే నీ భారం ఆయన మీద వేస్తావో, నీ చింత ఆయనకిస్తావో, నీ పనుల భారం ఆయనకిస్తావో. సామెతలు 16:3, కీర్తనలు 55:2, 1 పేతురు 5:7. నీవన్నీ ఆయనకిచ్చేస్తే ఆయనవన్నీ నీకు ఇస్తాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సిలువలో దేవుడు మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చినాడు. నీ పాపము నాకి, నా పరిశుద్ధతను నీకు ఇస్తా. హల్లెలూయా. నీ చింత నా మీద మోపు, నా శాంతిని నేను నీకు ఇస్తా. చితి శవాన్ని కాలుస్తుందట, కానీ చింత బ్రతికున్న మనిషిని కాల్చేస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిన్ను గూర్చి చింతిస్తున్నా. చింతించుట మాను. ఎందుకు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా పైన వేయి. నీ భారం నా మీద మోపు, నీ పనుల భారం నా మీద ఉంచు. ప్రయాస, పరుగులు, పనులు కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. కష్టపడకండి. క్షయమైనది కష్టపడద్దు, అక్షయమైన దాని కొరకు కష్టపడండి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదలు వెతకండి. మీకేం కావాలో నాకు అన్నీ తెలుసు. మీరు అడగక మునిపే నాకు తెలుసు. ఎఫెసీ 3:20, మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నేను మీకు ఇస్తా. 1 కొరింథీ 2:9, మీకు ఏం కావాలో కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయమునకు గోచరము కాని శ్రేష్టమైన ఈవులు మీ కొరకు నేను సిద్ధపరచి ఉంచాను. అవి శరీర సంబంధంగా మీకు కనబడవు, వినబడవు, హృదయానికి గోచరము కావు, కానీ ఆత్మ ద్వారా నేను వాటిని మీకు ప్రత్యక్షపరుస్తా, బయలుపరుస్తా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా ఆయన, ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. నిరీక్షణ, ఆధారం ఆయనే కదా. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆయన కార్యం చేస్తాడు. నమ్ముతున్నావా? దేవుడు నిన్ను బాగు చేస్తాడని, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? ఎస్, ఈ రాత్రి నా దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి అందరం లేచి నిలబడదామా? హల్లెలూయా. పడుకున్న వాళ్ళకి వెల్కమ్,
ప్లీజ్ స్టాండ్ అప్. దేవునికి మహిమ కలుగునుగాక. 9వ తరగతి మధ్యలో ఆపేసి వెళ్ళిపోయిన నా సాక్ష్యం కూడా నేను పంచుకుంటా. నేను వచ్చిన ఎక్కడైనా నేను చెప్పే మాట, ప్రార్థించి దేవునికి ఉన్నత మహిమ కలగాలి, సంఘము క్షేమాభివృద్ధి కలగాలి, ఆత్మల ఆదాయము కలగాలి. ఈ 3 దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి మేము వస్తాం. హల్లెలూయా. సంఘం నుంచి 3 మేము వచ్చినాం. నెక్స్ట్ మరలా నేను రియల్ టెంపుల్లో దేవుడు కృప చూపి ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన కృప చేత నన్ను నిలబెట్టినప్పుడు ఇది ఎక్స్టెండ్ కావాలా. ఒక్క చాప కూడా లేని ఎంటీ నెట్, ఎంటీ హ్యాండ్స్, ఎంటీ బోట్. విసిగిపోయి వలలు శుభ్రం చేసుకుంటున్న పేతురు దగ్గరికి వెతికి వచ్చి, యేసయ్య నీ ధోనిని కొంచెం లోతునికి నడిపించి వలవై వెళ్ళినవాడా. రాత్రంతా ప్రయాసపడ్డా, 100 times వల వేశాను, ఒక్క చేప కూడా పడలేదు. అయిన తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా. అయినను నీ మాట చొప్పున వల వేసినాడు, లాగట్లేదు, రాట్లేదు. ఎంత లాగినా ఎందుకు? వల పిగిలిపోయి అన్ని చేపలు వల నిండిపోయినాయి. సహాయం కొరకు పిలుస్తున్నాడు, ఏ యాకోబు, యోహాను, రండి రండి రండి. ఈయన మాట చొప్పున ఈ బోధకుడు చెప్పినందుకు నేను వల వేశాను, వల రాట్లేదు, రండి సహాయము చేయండి. లాగితే వల పిగిలిపోయే అంతగా వల పిగిలిపోలేదు. ఆ వలలోని చేపలు తీసేస్తే 2 దోణిలు మునుగునంతగా చేపలు పడ్డాయి. హల్లెలూయా. అదే కార్యం దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయంగా, ఇహపరంగా, ఈ సంఘము సేవ పరిచర్యలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? అందరం ఒకసారి కళ్ళు మూసుకొని ఈ 9వ తరగతి మధ్యలో వదిలేసి అడవి పాలైన ఈ జీవితాన్ని, ఆదరణకరమై అడవి పాలైన చేతబట్టి ఆయన కృప చేత కొన్ని 100 పాటలు రాయించాడు. శరీరానికి దెబ్బ తగిలితే రక్తం ఎట్లొస్తుందో, ఆత్మీయ యాత్రలు గుండెకు తగిలిన గాయాలలో నుండి 100 పాటలు పుట్టించున్నాడు. నాట్ బై మైట్ నాట్ బై పవర్, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతులని సెలవిచ్చిన దేవుడు. జకర్యా 4:6 ఆయన ఆత్మ చేతనే, కృప చేతనే ఇది జరిగించున్నాడు. నా గత కాలపు గొప్పతనం ఏమి లేదు, నా భక్తి, నా ఉపవాసం, నా శక్తి ఏమి లేదు, కేవలం యేసయ్య కృప. నిలిచి ఉన్నానంటే ఆయన కృప, బ్రతికి ఉన్నానంటే ఆయన కృప, బ్రతుకుతున్నానంటే ఆయన కృప. ఆయన కృప లేని క్షణమును నేను ఊహించలేను, ఆయన దయలేని దినము నేను బ్రతికుండలేను, జీవించి ఉండలేను. కేవలం ఆయన కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడువక నీ ఎడల కృప చూపుతున్నా అన్నాడు కదా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు కదా. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, తండ్రి తన కుమారుల ఎడల చాలిపడినట్లుగా మన ఎడల చాలిపడుతున్న దేవుడు, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా ఆదరించే దేవుడు. చూడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నానన్న దేవుడు ఈ రాత్రి ఒక కార్యం నీ జీవితంలో చేయబోతుంది. ఆయన వేంచేసి ఉన్నాడు, ఆయన మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. నా నామములో 2, 3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడనను వాడనన్న ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన కార్యం మొదలుపెట్టి నీలో ఈ కార్యమును ఆరంభించిన వాడు ఆయనే దానిని కొనసాగిస్తాడు.
ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. లివింగ్ గాడ్, నిత్యుడగు తండ్రి. ఎలియా పిలవలేదు, అబ్రాహాం పిలవలేదు, ఎలీషా పిలవలేదు, సమూయేల్, ఇర్మియా, యెషయా, దావీదు, ఏ గొప్ప ప్రవక్త, మోషే కూడా. అంతెందుకు, ఇప్పటికీ దేవదూతలు కూడా పిలవలేరు. ఏమని? తండ్రి అని. ప్రభా, బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా. మీరు ఇలాగున ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఆ మాట పలకడానికి దేవదూతలు ధైర్యం చేయవు, ధైర్యం చాలదు. నీకు నాకు ఉన్న గొప్ప ఆధిక్యత, భాగ్యము, గ్రేట్ ప్రివిలేజ్, తండ్రి అని పిలిచే భాగ్యం. విశ్వానికి యజమానుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, విశ్వం పట్టజాలని సర్వశక్తుడు, ఆకాశ మహాకాశమును పట్టజాలని గొప్ప దేవుడు, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడగు తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు, నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం తండ్రి అని పిలిచే భాగ్యం. ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ ఫాదర్. ఎంత గొప్ప భాగ్యము నువ్వు కలిగి ఉన్నా. అందరము ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. ఒక చిన్న పల్లవి చిన్న వాడుకో. గర్భవాసినైనది మొదలు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలు దేవుడవు నీవే. అలలవలె శ్రమలన్నీ చుట్టి పొంగుతున్నా, గుమికూడి శత్రువులే ఆవరించి ఉన్నా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ దయా. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే ఎక్కడ ఉందునో. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో. నీ కృప చేతనే నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నిలిచి ఉంటినో. నీ కృప చేతనే నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నిలిచి ఉంటినో. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయ, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయ. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో. ఆయన కృప నిత్యముండును, ఆయన కృప బాహుల్యము
కొందనాలయ్యా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. కష్టాల కడలి అలలు నన్ను అలుముకున్నవి, నన్ను కమ్ముకున్నవి. కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని. పానార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా యేసయ్యా. యేసయ్యా. కన్నీరే నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా. నా హృదయ పాలక స్తోత్రం. ఎల్ షడాయిగా నేను నీకు తోడున్నాను. నీ కుటుంబీకులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నావు. నీ ఆదరణకర్తగా, ఆదరించే దేవుడనిగా, ఓదార్పునిచ్చే దేవుడనిగా నేను నీకు తోడై ఉన్నానండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నిటిని తుడిచివేసి ఉన్నాను. నా వీపు వెనుక పడవేసి ఉన్నాను, సముద్రాఘాతములో పారేసి ఉన్నాను. నీ గతాన్ని గుర్తు తెచ్చుకొని కృంగిపోకు. నీకు భవిష్యత్తు ఉన్నది బిడ్డ. నీ భవిష్యత్తుకి దేవుడును భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడను. నేను నిన్ను ఆదరించువాడను, నేను నిన్ను ఓదార్చువాడను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడక, దిగులు పడక, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండ. నేనున్నా నీతో. మనుషులను నమ్మి నువ్వు మోసపోయినావేమో, మనుషులను నమ్మి కొన్ని ప్లాన్స్ వేసి నష్టపోయినావేమో, పార్ట్నర్షిప్ లో నీ వ్యాపారంలో నష్టపోయినావేమో. నా దేవుడు అంటున్నాడు, ఐ యామ్ విత్ యు. నేను నీతో కూడా ఉన్నాను. నేనే నీ కో పార్ట్నర్, నీ పాలి భాగముగా, నీ స్వాస్థ్య భాగముగా నేను నీ తోడై ఉన్నాను. భయపడకము. నేను కార్యము చేయవాడు. నేను కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలవాడేవాడు. నేను నా హస్తము చాపగా అడ్డగించువాడేవాడు. సర్వశక్తి గల దేవుడను. నాకు అసాధ్యమైనదేమైనా ఉన్నదా? సమస్త శరీరాత్మలకు దేవుడను. నాకు సాధ్యమైనదేమైనా ఉన్నదా? భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. వెల్కమ్ హోలీ స్పిరిట్. I hand over to you, my people. Take complete
complete control, Holy Spirit. You speak to us, talk to us. Hallelujah. Hallelujah. Give the prophetic word. నరమాత్రుడు నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకో. ఈ స్థలంలో నీవు ప్రత్యక్షపరచు. నీ సన్నిధిని అనుభవింపచ్చు. నీ ప్రజలను దర్శించు, స్పర్శించు. నీ నోటికి పూరగా ఎన్నిక లేని నన్ను వాడుకో. నా ప్రాణమాత్మ శరీరాలను నీ పాద సన్నిధిలో సజీవ యాగంగా సమర్పిస్తున్నాను. మా స్తుతుల సింహాసనము నీకు వేస్తున్నాను. మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో పర్వతములు మైనములాగా కరిగిపోతున్నాయి. ఈ రాత్రి ఒక్కొక్కరి హృదయాల్లోని చింత, భారము, వేదన, దుఃఖము, ఒంటరితనము, సమస్యలు యేసు నామములో కరిగిపోవునుగాక, కరిగిపోవునుగాక. యేసు రక్తములోని శక్తి ద్వారా గొప్ప విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. తండ్రి, నీ ఆధీనములో, నీ స్వాధీనములో తీసుకొని నీ నామమునకు ఉన్నత మహిమ పొందుకోమని, ఆది నుంచి ఆఖరి వరకు నీ ఆధిపత్యములో ఈ ప్రార్థనను జరిగించమని, ఈ రాత్రి ఒక నిత్యం నిలిచిపోయే మేలు లెక్కలో చేర్చి వేడుకొనుచున్నాము తండ్రి. చప్పట్లతో ప్రభునామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.